హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన ఒక కొత్త పలుకులు అనే కథనం తీవ్ర సంచలనంగా మారుతుంది. గత వారం రోజుల నుంచి కరెక్ట్గా పోయిన ఆదివారం రోజు జరిగింది ఇది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూ ఉంది. సో ముందుగా ఆర్కే అంటే ఈ కొత్త పలుకుల్లో ఏం రాశారో చూసే ముందు మనం లాస్ట్ పండగ రోజు ముందు వరకు వెళ్తే కనుక ఐపీఎస్ అధికారితో నల్గొండ జిల్లాకు చెందిన ఒక మంత్రి రాసలేళ్ళు అని చెప్పి ఎన్టీవీలో ఒక కథనం వచ్చింది. ఆ తర్వాత ఆ కథనాన్ని బేస్ చేసుకొని చాలా ఏముందిలే కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి కావచ్చు, ఇలా కొన్ని అనుకూల సోషల్ మీడియాలో వ్యతిరేక సోషల్ మీడియాలో రకరకాల వీళ్ళంతా కలిసి దాదాపుగా ఒక 30-40 ఛానల్స్లో ఆ విషయాన్ని బేస్ చేసుకొని స్టోరీలు చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించిన గవర్నమెంట్ ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్కి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. సజ్జనార్ చాలా స్పీడ్గా చర్యలు తీసుకున్నారు. ఆ టైంలో ఎన్టీవీకి చెందిన ఎన్టీవీ తెలంగాణ ఎడిటర్ దంతు రమేష్ గారు కావచ్చు, లేకపోతే ఎన్టీవీ కాంగ్రెస్ పార్టీ బీట్ రిపోర్టర్ సీఎంఓ చూసే చారి గారు కావచ్చు, క్రైమ్ రిపోర్టర్ సుధీర్ కావచ్చు, వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. దాంతోపాటుగా యాంకర్ దేవి గారి ఇంటిపై కూడా పోలీసులు వెళ్ళారు. పెద్ద రచ్చ జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే, అయితే కోర్టు వీళ్ళెవరికి రిమాండ్ ఇస్తానికి అంగీకరించలేదు, అందరికీ బెయిల్ మంజూరు చేసింది. పైపెచ్చుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా సజ్జనార్ పైన వీళ్ళపైన కేసులు నమోదైన పరిస్థితి చూసాం. సో ఇక్కడ వరకు ఒక ఎత్తు. సో అక్కడి నుంచి జనాలందరిలో మిగిలిపోయిన డౌట్ ఏంటంటే, కేవలం ఐపీఎస్ల మీద స్టోరీ రాసినందుకే ఎన్టీవీని అరెస్ట్ చేశారా, వెనకాల ఇంకేమన్నా ఉందా, దానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా, ఏం జరిగింది ఏంటి అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సడన్గా నిన్నటి పేపర్ కనుక చూస్తే మనం, ఇది ఆంధ్రజ్యోతి నిన్నటి పేపర్, ఇది 17th రోజున. సో ఆల్రెడీ ఇవాళ ఈ స్టోరీ రాబోతుందని నిన్న మనకి రాధాకృష్ణ హింట్ ఇచ్చాడు ఆల్రెడీ. ఇది చూడండి, నచ్చిన వాళ్ళకే నైనీ బ్లాక్ అని చెప్పి ఒక స్టోరీ ఆల్రెడీ మనకి నిన్న ఆంధ్రజ్యోతిలో కనపడింది. సో ఇందులో 25 ఏళ్ల కాలనీకి ఓబీ తొలగింపు, బొగ్గు రవాణా కోసం టెండర్లు వేసే సంస్థల గనిని సందర్శించి సింగరేణి సంస్థ నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన. సో బ్లాక్ను సందర్శించిన 16 పైగా సంస్థలు ఇంకా ఎవరికి అందని సర్టిఫికెట్, ఆధారాన్ని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాసకి కట్టబెట్టేందుకు యత్నాలు, అప్పట్లో ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రయత్నాలు అడ్డుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని రాశారు నిన్న ఆంధ్రజ్యోతిలో, నిన్నటి ఆర్టికల్. సో ఈ నైనీ బ్లాక్ ఏంటి, అసలు ఏంటి ఇది కదా అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉండగా, ఈరోజు కొత్త పలుకులు అని చెప్పి రాధాకృష్ణ రాస్తారు కదా, దీంట్లో వచ్చిన ఈ కొత్త పలుకుల్లో కథనం ఏంటంటే, సహజంగా మనం జర్నలిస్టులం మనందరం ఏం చేస్తామంటే విలువలు పాటిస్తాం అన్నమాట. సో విలువల్లో భాగంగా ఒక ఛానల్ గురించి ఒక ఛానల్లో మాట్లాడటం, ఒక ఛానల్ని ఇంకో ఛానల్ హ్యూమిలేట్ చేసుకోవటం, ఇట్లాంటివి గతంలో ఎప్పుడు జరగలేదు. యూట్యూబ్ ఛానల్స్లో కొన్నిట్లో జరిగాయి, బట్ వర్కింగ్ జర్నలిస్టులుగా చెప్పుకునే శాటిలైట్ ఛానల్స్లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి జరగలేదు. కానీ మొదటిసారి ఒక అడుగు ముందుకేసి రాధాకృష్ణ ఎన్టీవీని ఏకిపారేశాడు. అంటే కేవలం బొగ్గు గనుల కోసమే ఈ కథ అంతా రాశారు. ఈ ఫీల్డ్ విజిట్ చేయడం అనేది ఒక అసాధారణ ప్రక్రియ. దాంతోపాటు ఈ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ కలిసి వాళ్ళే సిట్ వేసుకొని దర్యాప్తు చేసుకున్నారు. ఒక మహిళా ఐపీఎస్ అధికారి అయితే ఏకంగా ఈ వ్యాఖ్యలకు కుంగిపోయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారని చెప్పి ఇందులో అయినా రాశారు. దాంతోపాటుగా ఎన్టీవీకి ఫేవర్గా, అంటే ఎన్టీవీ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దాంతోపాటు బట్టి విక్రమార్క, వీళ్ళందరినీ కలుపుకొని ఒక మంచి కథనం వండి మార్చారు రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు ఏమంటారంటే, ఈ బొగ్గు గనుల కోసం బట్టి విక్రమార్క ట్రై చేస్తున్నారు. బట్టి విక్రమార్క వీళ్ళందరూ కలిసి మై హోమ్ బట్టి విక్రమార్క ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, తర్వాత మెగా కృష్ణారెడ్డి, వీళ్ళ ముగ్గురు కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేసాక ట్రై చేశారు. సో దాన్ని అడ్డుకున్నాడు కోమటిరెడ్డి. అంతా అయిపోయింది, ఇంకా వీళ్ళకి వచ్చేస్తుంది అనుకున్న టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాన్ని అడ్డుకున్నాడు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకి జరపడం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక ఐపీఎస్ అధికారితో రాసలేళ్ళు అని చెప్పి ఎన్టీవీలో ఈ కథనం వండి మార్చారు అని చెప్పి నీచంగా బొగ్గు కోసం నీచ కథనం అని చెప్పి రాధాకృష్ణ రాశారు. కానీ ఇక్కడ ఈ కథనం రాసిన తర్వాత ఇందాక బట్టి విక్రమార్క కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. నేను గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా క్లోజ్గా ఉండేవాడిని కాబట్టి నా మీద కోపంతో ఈ వార్తలు రాశారు అని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి క్లోజ్గా ఉంటే ఎవరికి కోపం వస్తుంది?
చంద్రబాబు నాయుడుకి కోపం వచ్చిందా, రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది అనుకోవాలా? ఎందుకంటే గతంలో మీరు చూస్తే కరెక్ట్గా 18 రోజుల క్రితం, ఇవాళ డేట్ 18వ తారీఖు, కరెక్ట్గా 18 రోజుల క్రితం రేవంత్ రెడ్డి నాకు తెలిసి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు కూడా అంటే ముఖ్యమంత్రిగా లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రామోజీరావుని కలిశారు, రకరకాల జరిగినాయి. కానీ చరిత్రలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి న్యూ ఇయర్ విషెస్ చెప్పి వచ్చాడు. అప్పుడే చాలామందికి డౌట్ వచ్చింది, రాధాకృష్ణ మీద రేవంత్ రెడ్డికి ఎందుకు ఇంత ప్రేమ, ఇంటికి వెళ్ళి మరీ విషెస్ చెప్పి రావాల్సిన అవసరం వచ్చింది, ఇలాంటి అంశాలన్నీ కూడా అప్పుడే చర్చకు వచ్చాయి. సీన్ కట్ చేస్తే నిన్న ఎన్టీవీ అరెస్ట్ అయిపోయిన తర్వాత రాధాకృష్ణ ఈరోజు దీన్ని బ్లాస్ట్ చేశారు, ఇలా జరిగింది, అందుకని ఇది అసలు అలాంటి నీచపురాతలు రాస్తారా, జర్నలిజం విలువ అంటే అదా ఇదా అని చెప్పి రాధాకృష్ణ గారు రాశారు ఈరోజు. వెంటనే హైలైట్ ఏంటంటే ఇక్కడ మనకి బీఆర్ఎస్ వైసీపీ సోషల్ మీడియాలు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు అసలు గతంలో ఎన్డీ తివారీ ఇంటికి వెళ్ళి ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆయన రాష్ట్రాల్లో బయటపెట్టింది మీరు కాదా, కొంతమంది మహిళా ఐపీఎస్ అధికారులు మంత్రులు రాత్రులు ఇంటికి పిలిపించుకుంటున్నారని వార్తలు రాసింది మీరు కాదా, గతంలో కేటీఆర్ పైన ఇలాంటి వ్యాఖ్యలు రాసింది మీరు కాదా అని చెప్పి రాధాకృష్ణ పైన సోషల్ మీడియా మొత్తం గట్టిగా దాడి జరుగుతుంది. సో దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారు కూడా ఇందాక మాట్లాడుతూ మా మంత్రులపైన ఏమన్నా ఆరోపణలు వచ్చినా, మా ఎమ్మెల్యేలపైన ఎమ్మెల్సీలపైన ఏమైనా ఆరోపణలు వచ్చినా నేను బాధ్యత తీసుకుంటా, దానికి ఏం జరిగింది వెనకేంటి మొత్తం నేను తెలుస్తాను, ఎందుకంటే నా టీం ఇది, నా టీంలో ఒకరికి చెడ్డ పేరు వచ్చినా నా టీం మొత్తానికి వచ్చినట్టే, టీం లీడర్ని కాబట్టి నేను ఇదంతా చూసుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అసలు ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బట్టి విక్రమార్కకి పడటం లేదా, రేవంత్ రెడ్డి వీళ్ళల్లో ఎవరి పక్షాన ఉన్నాడు, రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకి ఎగనెస్ట్గా ఉన్నాడా, వెంకటరెడ్డికి ఎగనెస్ట్గా ఉన్నాడా, రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి పైన కథనాలు రాయించాడా, బట్టి విక్రమార్క పైన కథనాలు రాయించాడా? ఇప్పుడు రాధాకృష్ణ ఇప్పుడు ఇందాక బట్టి విక్రమార్క మాట్లాడుతూ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి క్లోజ్గా ఉన్నా కాబట్టి నా పైన ఈ కుట్రలన్నీ చేశారు, ఇక నుంచి ఏటిపైన అంటే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపైన ఒక ఇక కూడా వాళ్ళనివ్వను, కబ్జాలను అడ్డుకుంటాను, కబ్జాలు చేసే వాళ్ళపైన నేనంటే ఏంటో చూపిస్తా అని చెప్పి మాట్లాడారు. ఎవరికి వార్నింగ్ ఇచ్చినట్టు ఈయన బట్టి విక్రమార్క గారు? ఇందాక ముఖ్యమంత్రికి వార్నింగ్ ఇచ్చినట్ట, వెంకటరెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్ట, ఆర్కే మన చౌదరికి ఈయనకి రాధాకృష్ణ చౌదరిలే ఆయన కూడా రాధాకృష్ణకి వార్నింగ్ ఇచ్చినట్ట? అసలు ఈ మొత్తం వ్యవహారం ఏం జరుగుతుంది తెలంగాణలో? కోమటిరెడ్డి వర్సెస్ బట్టి విక్రమార్క జరుగుతుందా, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కొట్టుకుంటా ఉంటుంటే రేవంత్ రెడ్డి కూర్చొని సినిమా చూస్తున్నారా, మంత్రుల మధ్య గొడవలు జరుగుతుంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నారా? ఈ గొడవల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు బట్టి విక్రమార్కకు అనుకూలంగా ఎన్టీవీ, వెంకటరెడ్డికి అనుకూలంగా ఏబిఎన్ మళ్ళీపోయిందా? మీడియా నిజాలు బయటపెట్టాల్సిన మీడియా పెద్ద సంస్థలు, ఎందుకంటే గతంలో వీళ్ళంతా చెప్తా ఉంటారు సోకాల్డ్ సోషల్ మీడియాలు, సోకాల్డ్ యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరో ఒకరికి అనుకూలంగా మాట్లాడతారు, ఏదో ఒక సైడ్ తీసుకుంటారని చెప్తారు. కానీ ఇవాళ మనం గత వారం రోజుల నుంచి చూసుకుంటే ఎన్టీవీ బట్టి విక్రమార్క కలిసి వెంకటరెడ్డి మీద స్టోరీలు వేస్తారు, వెంకటరెడ్డి ఇప్పుడు వెంకటరెడ్డికి అనుకూలంగా ఒక్కసారిగా బట్టి విక్రమార్క గురించి, తర్వాత మన ఎన్టీవీ గురించి ఏబిఎన్లో స్టోరీలు రాస్తారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, నిజమేంటి అసలు, నిజాలు ఏంటి అనేది మాత్రం ప్రజలకు తెలియట్లేదు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా కదా, నా అంచనా ప్రకారం బహుశా ఈ కథనం ఇక్కడితో క్లోజ్ అయిపోద్ది. ఇందాక బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు నేను దీన్ని వదలను, ఆ టెండర్ని వెంటనే క్యాన్సిల్ చేసి పడేసాను, కొత్త టెండర్కి పిలుస్తున్నారని చెప్తున్నారు. కానీ అందులో ఏం జరిగిందో కూడా ఎవరికి నమ్మకం లేదు. దీంట్లో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది బీఆర్ఎస్, ఎందుకంటే మంత్రులు కొట్టుకుంటున్నారు, రేవంత్ రెడ్డిని దింపేయించేమో ఏమైనా జరుగుద్దామని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ నైనీ బ్లాక్ వ్యవహారం నిజమేనా, నైనీ బ్లాక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కబోతుందా, నైనీ బ్లాక్లో కొత్తగా పెట్టిన ఈ ఫీల్డ్ విజిట్ అనేది కొత్తగా బట్టి విక్రమార్క కోమటిరెడ్డిని అడ్డుకోవడానికి చేశాడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వీటి నుంచి తప్పించడానికి బట్టి విక్రమార్క ప్లాన్ చేశాడా? సో మరి బట్టి విక్రమార్క, ఎన్టీవీ, తర్వాత వీళ్ళందరూ మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ కుట్రని అడ్డుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నైనీ బ్లాక్ ఒప్పందం రావడం కోసం రేవంత్ రెడ్డి రాధాకృష్ణ అడ్డం పెట్టుకుని ఎంత నడిపాడా? అసలు ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యంతో ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరి మొన్న ఈ సిట్ ఎవరు వేశారు? ఇక్కడ రాధాకృష్ణ గారు రాస్తున్నారు, అధికారులు అంతటితో ఆగకుండా ఎన్టీవీ కథనంపై సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిజానికి సిట్ ఏర్పాటులో రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు, అధికారులు సైతం నిర్ణయం తీసుకున్నారు, ఇది ఒక అసాధారణ పరిణామం అని చెప్పి రాశారు. ఇది సాధ్యం అవుతుందా?
ప్రభుత్వం కదా సిట్ వేయాలి. ప్రభుత్వం సిట్ వేయకుండా అధికారులందరూ వాళ్ళు కూర్చొని వాళ్ళు సిట్ వేసుకోవడం అనేది చరిత్రలో ఎక్కడైనా విన్నామా, ఎక్కడైనా చూసామా, ఎప్పుడైనా జరిగిందా? దానికి అసలు సాధ్యం ఉందా? దానికి చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అని చెప్తూ ఉంటారు కదా రాధాకృష్ణ గారు. మీకు తెలియదండి ఈ విషయం గురించి? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎవరిని దోచుకుంటున్నారు? ఎవరు వైపు ఉన్నారు? ప్రజలు ఎవరు వైపు ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు? లేకపోతే బట్టి విక్రమార్క ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ఇందులో మీడియా పాత్ర ఏంటి? మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? వైసీపీ వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? గతంలో బూతు రాధాకృష్ణ అని చెప్పి పేరున్న రాధాకృష్ణ ఈరోజు రాజకీయాల గురించి లేకపోతే జర్నలిజం విలువల గురించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతాం ఎందుకు? దీనికి టీడీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, వైసీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదంతా నిజంగా బొగ్గు గనుల కోసం జరిగిన కథ? జనాలను పిచ్చోళం చేస్తున్నారా? సాటి జర్నలిస్టులని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం జరుగుతుందని మొత్తం తెలంగాణ మొత్తం మాట్లాడుకుంటుంది. నా అంచనా ప్రకారం మహా అయితే ఇప్పుడు దీని పేపర్లో కూడా వచ్చింది, రాధాకృష్ణలో రాశాడు కాబట్టి బట్టి విక్రమార్క మాట్లాడతారు, సీఎం ఏదో మాట్లాడతారు. బహుశా రేపటి ఎల్లుండిలో అందరూ పెద్ద మనుషులే కదండి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, భూముల విషయం వచ్చేప్పటికీ అందరూ ఒకటే. రేపటి రోజున బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్టీవీ చౌదరి గారు, లేకపోతే రాధాకృష్ణ గారు, ముఖ్యమంత్రి గారు అందరూ కూర్చొని ఎక్కడో చోటు కూర్చొని డీల్ సెటిల్ చేసుకుంటారు. ఇందులో అంతకుమించి జరిగిద్దానో ప్రజలకు ఏదో మేలు జరిగిద్దాను అనుకోవట్లే. ఏదైతే సిట్ వేసారో ఆ సిట్ అడ్రస్ కూడా ఉంటుంది నాకు తెలిసి. ఇక ఇంతకు మించి దీంట్లో అరెస్టులు జరగవు. ఒకవేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు మంచి ఛాన్స్ దొరికింది, కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళని మూయాలి దీంట్లో, అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళని మూసేయాలి అనుకోని ఒకవేళ ఏమన్నా అటువైపుగా ఏమన్నా చేస్తే చేయొచ్చేమో, కానీ ఇక నుంచి దీంట్లో సిట్ ఉండదు, ఈ నైనీ బ్లాక్ గురించి ఎటువంటి విచారణ ఉండదు, ఇక్కడ నుంచి ముందుకేం వెళ్తుంది. ఎందుకంటే అందరు కలిసి పంచుకొని సైలెంట్ అయిపోతారు. ఈ మొత్తం వ్యవహారంలో కామెడీ ఏందా అంటే, పిచ్చోళ్ళు అయింది అంటే జనాలు ఏదో జరిగిపోతుందని చెప్పి జనాలందరినీ మభ్యపెట్టి ఒక రాజకీయ నాయకుల బడా రాజకీయ నాయకులు, బలిసినోళ్ళు, ఎన్టీవీ కావచ్చు, రాధాకృష్ణ ఎన్టీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా బాగా బలిసిన కంపెనీలు అన్నమాట. ఇవన్నీ చిన్నవి కాదు వీళ్ళందరూ. సో ఎన్టీవీ కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఈ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అందరూ కలిసి ఆడుతున్న ఒక డ్రామా తప్పించి ఇందులో ఎటువంటి ప్రజలకు పనికొచ్చేది ఏమీ లేదు. వాళ్ళని వీళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళు కాపాడుకుంటారు. ప్రస్తుతానికైతే వాళ్ళకి డీల్ కుదరలేదు, బహుశా డీల్ కుదరలేదు కాబట్టి ఇలా బయటకు వచ్చి ఇలా కథనాలు రాస్తున్నారు తప్ప ఇంతకు మించి దీంట్లో అయితే ఏమీ జరగదు.